ॐ योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये। ॐ तस्माद् यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मादजायत तस्मादजायत। ॐ यस्मादऋचो अपातक्षन् यजुर्यस्मादपाकर्षन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखम् स्कम्भं तं ब्रूहि कतमस्विदेव सः स्कम्भं तं ब्रूहि कतमस्विदेव सः। ॐ अग्निवायुरविभ्यस्तु त्रयं ब्रह्म सनातनम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम्। ॐ शांति शांति शांति। ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षक ओम सदा रक्षक सर्वदा रक्षक सत्य रक्षक नित्य रक्षक सर्वत्र रक्षक ओम सर्वतः रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक। ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तोषपति तपस्पति वीक्षापति प्रजापति सर्वभूतपति। ओम
శాశ్వత భ్రాత త్రాత దాత వేదాత ప్రదాత శాశ్వత బంధు శాశ్వత మిత్ర శాశ్వత సఖ సర్వబంధు సర్వమిత్ర సర్వసఖ విశ్వబంధు విశ్వామిత్ర విశ్వసఖ పరమబంధు పరమమిత్ర పరమసఖ ప్రథమ బంధు ప్రథమ మిత్ర ప్రథమ సఖ ఓం శాశ్వత గురు గురుణాం గురు పరమ గురు ప్రథమ గురు ఆది గురు సనాతన గురు సత్య గురు నిత్య గురు సర్వగురు విశ్వగురు ఓం శాశ్వత ఆచార్య పరమాచార్య సర్వాచార్య సత్య నిత్య ఆచార్య ఓం శాశ్వత స్వామి సత్య నిత్య స్వామి సర్వస్వామి శాశ్వత రాజా రాజాధిరాజా మహారాజా ఓం స్వరాట్ స్వయంరాట్ విరాట్ విశ్వరాట్ అనంతరాట్ బ్రహ్మరాట్ బహురాట్ మహారాట్ పూర్ణరాట్ ఓం శాశ్వత న్యాయాధీశ ఆర్యమా ఓం సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార ఓం ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర జగదీశ్వర విశ్వేశ్వర ఓం ఈశా పరేశ సర్వేశ విశ్వేశ జగదీశ సర్వభూతేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మన్ పరమాత్మన్ పరబ్రహ్మన్ ఓం సర్వవ్యాపక విశ్వవ్యాపక ఓం సర్వశక్తిమన్ సర్వస్వామిన్ నిరాకార నిర్వికార ఓం న్యాయకారిన్ దయాలు అజర అమర అభయ అనుపమ ఓం నిత్య పవిత్ర పరమ పవిత్ర సదా పవిత్ర ఓం సృష్టికర్త ధర్త భర్త హర్త సంహర్త ప్రళయకర్త పాలనకర్త నిర్మాణకర్త ఓం ప్రభో ఓం స్వయంభూ ఓం శంభూ ఓం శంభూ ఓం పరిభూ ఓం సర్వానుభూ ఓం అభిభూ ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ ఓం విశ్వానుభూ ఓం భూ ఓం భువ ఓం స్వః ఓం భూర్భువస్వః ప్రియా ప్రియాతి ప్రియా ప్రియతమా ప్రాణాత్ ప్రియ ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనేశ్వర జీవనాధార జీవనపతి ఓం జన్మదాత ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక ఓం సతచితనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మదా బలదా జనదా సర్వదా హర్షదా వర్చోదా ధనదా ద్రవిణ స్వస్తిదా విశ్వదా ఆయుర్దా మోక్షదా ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందన. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఓ ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, వేద బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా,
ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, విశ్వాత్మ, పరమాత్మ, దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, సంస్కరించుకోవాలి. సంస్కారం ఎవరి సంస్కారం వారే చేసుకోవాలి. ఎవరిని వారే సంస్కరించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. రకరకాలుగా శుద్ధి, రకరకాల సంస్కారం. బయటి శుద్ధి, లోపలి శుద్ధి. బయట సంస్కరించుకున్నట్టు కనిపిస్తే సరిపోదు, లోపల సంస్కారం అవసరం. సంస్కరణ మంచిగా చేసుకోవడం, సంస్క్రియతే, సంస్కరింపబడాలి. మన మనసు, బుద్ధి, లోపలి ఆలోచనలు, భావాలు, మన ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, మన శరీరం, మన వస్త్రాలు, మన స్థలం, మనకు సంబంధించిన వస్తువులు, మన వ్యవహారాలు అన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. శుద్ధి చేసుకోవాలి. కేవలం శుద్ధి కాదు, సరిగా శుద్ధి చేసుకోవాలి. సంస్కరణ అవసరం ఉంది. సంస్కరణ కాకుండా ఏది లభించదు. ఏ పదార్థం కూడా శుద్ధి చేసుకోకుండా, శుద్ధి కాకుండా వినియోగించుకోకూడదు. తప్పకుండా సంస్కారం అవసరం, శుద్ధి అవసరం. కేవలం శుద్ధి సబ్బులతో కాదు, రకరకాల వస్తువులతో. మనం తినే ఆ వస్తువును కూడా ఏదైతే సంస్కారం చేసుకుంటాం, సబ్బు కూడా సబ్బుతో శుద్ధి అనుకుంటాం. నిజానికి సబ్బుతో శుద్ధి కానీ కాదు. సబ్బుతో శుద్ధి అవుతుందా? శరీరం శుద్ధి అవుతుందా? అది శుద్ధంగా ఉండాలి. ఏదైతే శుద్ధి చేస్తుందో అది శుద్ధంగా ఉండాలి కదా. గురువులు శిష్యుని శుద్ధి చేస్తారు, సంస్కరిస్తారు. తల్లిదండ్రులు సంస్కరిస్తారు. సంస్కరించేవారు వారు సంస్కరించబడినారా, వారు శుద్ధంగా ఉన్నారు. ఏదైతే శుద్ధి చేస్తుందో అది శుద్ధంగా ఉండాలి. శుద్ధి చేసే శక్తి, సామర్థ్యం అందులో ఉండాలి. మార్పు కోరేవారు, మార్పు తెచ్చేవారు, వారు మారి ఉండాలి. మార్పు చేసేవారు మార్పు చెంది ఉండాలి. మనసు మార్చుకోవాలి. మంచి మార్గంలో మనసు మార్చుకోవాలి. అవిద్యను దూరం చేసుకుని విద్యతో సంస్కరించుకోవాలి. మారాలి విద్యతో, శుద్ధితో. అది స్థూలమైన శుద్ధి కావచ్చు, సూక్ష్మమైన శుద్ధి కావచ్చు. ఏ శుద్ధి అయినా, ఏ సంస్కారమైనా శుద్ధమైన వాటిని వాడుకోవాలి. శుద్ధమైన వస్త్రాలను, శుద్ధమైన ఆహారం, శుద్ధమైన పరికరాలను. శుద్ధి అందరికి అవసరం, అందరూ కోరుకుంటాం. శుద్ధి, శుభ్రత, పరిశుభ్రత, స్వచ్ఛత, పవిత్రత. మనం పవిత్రం లేకున్నా పర్వాలేదు, కానీ పవిత్రత కోరుకుంటాం. మనం ఎంత అపవిత్రం ఉన్నా పర్వాలేదు, ఎన్ని అబద్ధాలు ఆడినా పర్వాలేదు, కానీ ఎదురువారు అబద్ధాలు ఆడితే ఇబ్బంది అనిపిస్తుంది. మనం అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ ఎదుటివారు తప్పు చేయకూడదు. మన పట్ల సరిగా ఉండాలి, వారు శుద్ధంగా ఉండాలి, వారు పవిత్రంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. వారి వ్యవహారం, వారు బాగుండాలి. నేను దొంగతనం చేసినా పర్వాలేదు, అబద్ధాలు ఆడిన పర్వాలేదు, అది అధర్మం చేసినా పర్వాలేదు, అన్యాయం చేసినా పర్వాలేదు,
నేరాలు ఘోరాలు చేసిన పర్లేదు, కానీ నా పట్ల అటువంటివి ఉండకూడదు. అంటే అందరూ ధర్మాన్ని, న్యాయాన్ని, పవిత్రతను, శుద్ధిని, పరిశుభ్రతను, స్వచ్ఛతను కోరుకుంటారు. తాను ఇలా ఉన్నా పర్వాలేదు, కానీ బాగుండాలని కోరుకుంటారు. తన పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, తన వారు బాగుండాలి. సరిపోదు అది. మనం బాగుండి బాగుపడి సంస్కరించాలి. తనను తాను సంస్కరించుకోలేని వాడు, లేదా ఇతరుల ద్వారా సంస్కరింపబడిన వాడు తల్లుల చేత, గురువుల చేత, బంధువుల చేత, మిత్రుల చేత, సమాజం చేత, దేశం చేత ఏదో ఒక రకంగా సంస్కరింపబడాలి. అది లేని నాడు ఆశించి ఫలితం లేదు. రాజు సంస్కరింపబడాలి. రాజును సంస్కరించే గురువులు, రాజగురువులు, వారి గురువులు, వారి తల్లిదండ్రులు, వారు బాగుండాలి, వారు పవిత్రంగా ఉండాలి. సంస్కారం లేని రాజు, ధర్మం అంటే ఏమిటో తెలియని రాజు, న్యాయం అంటే ఏమిటో తెలియని రాజు ఎలా సంస్కరిస్తాడు? ఎలా న్యాయాన్ని, ధర్మాన్ని రక్షిస్తాడు? అది ఏదైనా సమాజమైన, దేశమైనా, ప్రపంచమైనా, అది ఏ యుగంలోనైనా, ఎప్పుడైనా సంస్కారం అవసరం. భగవంతుడు నిరంతరం సంస్కరిస్తున్నాడు. సదా సంస్కారితం. పరిమిత పరమాత్మ సదా శుద్ధం, సదా పవిత్రం, నిరంతరం పవిత్రం, ఎల్లప్పుడూ పవిత్రమే, శుద్ధమే. అందుకే అందరినీ సంస్కరిస్తున్నాడు. ప్రతి అణువును, కణాన్ని శుద్ధి చేస్తున్నాడు రకరకాలుగా. సూర్యుని ద్వారా, ఎండ ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారా, అగ్ని ద్వారా, మట్టి ద్వారా, రకరకాల ఔషధుల ద్వారా, రసాల ద్వారా శుద్ధి చేస్తున్నాడు. మనం కూడా అన్నం కూడా శుద్ధి చేస్తుంది. అన్నం ద్వారా కూడా శుద్ధి అవుతుంది. అన్నం అంటే అవి కూడా ఆహారం, అవి కూడా పంటలే. ఆహారం ఔషధం. ఔషధాలు శుద్ధి చేస్తాయి, మురికిని దూరం చేస్తాయి, మలినం దూరం చేస్తాయి, రోగాలను దూరం చేస్తాయి. ఔషధులు, ఆహారం కూడా శుద్ధి చేస్తుంది. మనం తీసుకునే అన్నం కూడా, కూరగాయలు కూడా శుద్ధి చేస్తాయి. ఉప్పు శుద్ధి చేస్తుంది, పప్పులు శుద్ధి చేస్తాయి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు అన్నీ శుద్ధి చేస్తాయి. దోషాలను నివారణ చేస్తాయి, రోగాలను దూరం చేస్తాయి, నొప్పులను దూరం చేస్తాయి. పరమాత్మ ఎన్నో రకాలుగా శుద్ధి చేసుకోవడానికి ఎన్నో సాధనాలను, ఎన్నో పదార్థాలను ఇచ్చినాడు. అలాగే మన బుద్ధి శుద్ధి, అవిద్యను దూరం చేసుకోవాలి. ఆత్మశుద్ధి, ఆత్మలో ఉన్న అవిద్యను, అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి వేదాన్ని ఇచ్చినాడు. గమనిస్తే, గ్రహిస్తే, పరిశీలిస్తే, పరీక్షిస్తే ప్రపంచంలో ప్రతి పదార్థం, ప్రతి చెట్టు, పుట్ట, గుట్ట అన్నీ కూడా మనం శుద్ధి చేయడానికి, మనలో ఉన్నటువంటి అవిద్యను దూరం చేయడానికి, సంస్కరించుకోవడానికి. ఒక క్రిమి, కీటకం, పురుగు కూడా మనల్ని శుద్ధి చేస్తుంది, విద్యనిస్తుంది, ఒక సందేశాన్ని ఇస్తుంది. పరిమిత పరమాత్మ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. మనల్ని మనం సంస్కరించుకోవాలనుకుంటే ఎన్నో రకాల ఉపాయాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు, ఎన్నో సాధనాలు, పరమాత్మ ఇచ్చినటువంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి శుద్ధి చేసుకోవడానికి, అర్థం చేసుకుంటే. కానీ శుద్ధి చేసుకోవాలనే లేదు అటువంటిప్పుడు. ఆ మురికిని దూరం చేసుకోవాలనే లేదు అటువంటిప్పుడు. అవిద్యను, అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలని లేదు అటువంటిప్పుడు. మనకే లేదు, సంకల్పం లేదు, ఆలోచన లేదు, అవసరం లేదనుకుంటున్నాం. శుద్ధి అనేది అవసరం లేదు, సంస్కారం అనేది అవసరం లేదు. ఇలాగే ఉంటాను పందిలాగా, బురదలోనే ఉంటాను పందిలాగా, అదే ఇష్టం. కుక్కలాగా కక్కిందే మళ్ళీ తింటాను, కక్కిన దాన్ని, విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తింటాను కుక్కలాగా. అశుద్ధమే ఇష్టం కుక్కలాగా. అటువంటిప్పుడు పరమాత్మ కూడా ఏమి చేయజాలడు.
కర్మఫలం ఇవ్వడం తప్ప. అటువంటి వారి కర్మఫలం ఇస్తూనే ఉంటాడు. ఏ కర్మకైనా పరమాత్మ నిజాయితీగా, నిక్కచ్చిగా, పక్షపాతం లేకుండా, న్యాయపూర్వకంగా ఫలం ఇస్తూనే ఉంటాడు. మళ్ళీ శుద్ధి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉంటాడు. పరపిత పరమాత్మ, పరమ గురువు, పరమ బంధు, పరమాచార్య, పరమమిత్రుడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలసిపోవడం ఉండదు, అలసట లేదు. పరమాత్మ వ్యవస్థను, వ్యవహారాన్ని అర్థం చేసుకుంటే మనం కూడా ఈశ్వరోపాసకులం. అలాగే ప్రయత్నం చేయాలి, నిరంతరం ప్రయత్నం చేయాలి, నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్వయంగా మనల్ని మనం సంస్కరించుకోవడానికి, ఇతరులను సంస్కరించడానికి, శుద్ధి చేయడానికి, ఇతరుల యొక్క అవిద్యను దూరం చేయడానికి ముందు మనలో ఉన్న అవిద్యను దూరం చేసుకోవాలి, మనలో ఉన్న సందేహాన్ని దూరం చేసుకోవాలి, సంస్కరించుకోవాలి. వేదం దాని కొరకే, ఈ ప్రపంచం దాని కొరకే, ఈ వ్యవస్థ దాని కొరకే, పంచ మహాభూతాలు దాని కొరకే, ఈ జన్మని ఇవ్వడం దాని కొరకే. ఆత్మ తను తాను సంస్కరించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. మానవ దేహాన్ని ఇచ్చి, పరమిత పరమాత్మ ఈ మానవ దేహాన్ని ఇచ్చి సంస్కరించుకోండి ఓ ఆత్మలారా, మిమ్మల్ని సంస్కరించి చూసుకోండి. మంచి అవకాశం, చాలా మంచి అవకాశం. ఇప్పుడు వైదిక మార్గంలో ప్రయత్నం చేస్తున్నాం. మంచి మార్గం లభించింది శుద్ధి చేసుకోవడానికి, సంస్కరించుకోవడానికి, సన్మార్గంలో ప్రయాణం చేయడానికి, కష్టాలను, నష్టాలను, బాధలను, సమస్యలను, దుఃఖాలను దూరం చేసుకోవడానికి మంచి అవకాశం. శుద్ధి చేసుకోవడం అవసరం. అందుకే సంధ్యా మంత్రాల్లో సంధ్యోపాసన చేసేటప్పుడు స్నానం చేసుకోండి అన్నారు. శుద్ధులు రెండు రకాలు, బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి. బాహ్య శుద్ధి చేసుకునే ముందు అంతఃశుద్ధి, కానీ బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యం. స్నానం చేయకుండా పర్లేదు, కానీ మనసును శుద్ధిగా ఉంచుకోండి, బుద్ధిని శుద్ధి ఉంచుకోండి, ఆత్మశుద్ధి చేసుకోండి. కవులైతే కొందరు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏదన్నారు. ఆత్మశుద్ధి లేకుండా ఆచరణ ఏంటి? చిత్తశుద్ధి లేని శివ పూజ లేదయా. చిత్తశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. భాండ శుద్ధి లేని పాకమేనా? ఈ విధంగా శుద్ధుల గురించి ఎందరో పద్యకారులు, కవులు, పరమాత్మ నిరంతరం చెబుతూనే ఉన్నారు. వేదములో శుద్ధి గురించి ఎన్నో శబ్దాల ద్వారా చెప్పడం జరిగింది. సంస్కరణ గురించి ముఖ్యం, శుద్ధి, సంస్కరణ ముఖ్యమండి. ఇంత చేసి, ఎంతో త్యాగం చేసి, అన్నీ చేసి చివరికి మనది మనం సంస్కరించుకోకపోతే ఎవరు సంస్కరించాలి? ఈ శరీరానికి ఎవరు స్నానం చేయించాలి? ఎవరు శుద్ధంగా ఉంచుకోవాలి? మన శరీరమే, మన అవయవాలు, మన అంగాలను, మన నోటిని, మన మలమూత్ర ద్వారాలను ఎవరు శుద్ధి చేయాలి? ఎవరి ప్రేగులను ఎవరు శుద్ధి చేయాలి? మన పొట్టను ఎవరు శుద్ధి చేయాలి? లోపలి అంగాలను, బయట అంగాలను, మన కళ్ళను, మన ముక్కుని, మన చెవులను, మన దంతాలను, మన చెవులను, మన నాలుకను ఎవరు శుద్ధి చేయాలి? మన గోళ్ళను ఎవరు శుద్ధి చేయాలి? బయట అన్ని చేసి పెడుతున్నాం, కానీ మన శరీరాన్ని, మన మనసును, మన బుద్ధిని బయట సమాజ సంస్కరణ, దేశ సంస్కరణ, ప్రపంచ సంస్కరణ గురించి ఎంతో త్యాగం చేసి, జీవితాన్ని వెచ్చించి, చివరికి ఇంటి శుద్ధి లేదు, ఒంటి శుద్ధి లేదు. ఇక్కడ సంస్కరణ మొదలవ్వాలి. తన నుండే, నా నుండే నా సంస్కరణ మొదలవ్వాలి. నా నుండి అంటే ఆత్మ సంస్కరణ, ఆత్మశుద్ధి, మనశుద్ధి, బుద్ధి శుద్ధి, ఇంద్రియాల శుద్ధి, శరీరం శుద్ధి. ఇక్కడండి అప్పుడు ఇంటి శుద్ధి, ఒంటి శుద్ధి, తర్వాత ఇంటి శుద్ధి, ముందు సొంత శుద్ధి, ఆత్మశుద్ధి. వీళ్ళైన తర్వాత ఇరుగు పొరుగు వారు, ఆ ఊరు, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ప్రపంచం. క్రమం తప్పినా ఎక్కడో శుద్ధి చేయాలనుకుంటున్నాం. పారిశుద్ధ్య పనివారు, రోడ్డు ఊడ్చేవారు, మురికి తీసేవారు, అన్నీ చేసి వారే స్నానం చేయకపోతే ఎలా? అదే మురికి, అవే చేతులతో, అవే కాళ్ళతో, అదే ముఖంతో, అదే నోటితో
అలసిపోయి లేదా తెలియకుండానే అలాగే ఉండాలనుకుని సమర్థనంతో నిర్లక్ష్యంతో అజాగ్రత్తగా ఈ శుద్ధి చేసుకోకుండా అంతటా శుద్ధి చేసి వచ్చి ఇంట్లోకి వచ్చి అదే మురికి శరీరంతో మురికి చేతులతో వ్యవహారం చేసేవారు ఉంటారు. అటువంటి వారు కూడా ఉంటారు. అటువంటి తప్పే మనం కూడా చేస్తున్నాం. ఈశ్వరోపాసకులు పారిశుద్ధ్య పని వారిలాగే అక్కడ సంస్కరించాలి, ఇక్కడ సంస్కరించాలి, వారి శుద్ధి చేయాలి, వీరిని శుద్ధి చేయాలి, ఏదో శుద్ధి చేయాలనుకొని శుద్ధి చేసి చివరికి మన వరకు వచ్చేసరికి అలసిపోయి సమర్థనంతో నిర్లక్ష్యంతో అజాగ్రత్తతో చేతగాక అలా ఉండిపోతున్నాం. జన్మ సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వయం సంస్కరణ అవసరం అండి. అందుకే ఋషులు మహర్షులు సంస్కరణ గురించి ఎన్నో శాస్త్రాలు రాయడం జరిగింది. అందులో మహర్షి దయానంద సరస్వతి గారు సంస్కార విధి అనే ఒక శాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. మనకు అందులో క్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. షోడశ సంస్కారాలు. ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మోన్నతి ముఖ్యం, ఆత్మ సంస్కరణ, ఆత్మశుద్ధి ముఖ్యం. జీవితంలో ఎన్నో దశలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా అటువంటి ఎన్నో ఉపాధి చెప్పడం జరిగింది. యజుర్వేదంలో 11వ అధ్యాయం 60వ మంత్రం నుంచి 65 మంత్రాలు శుద్ధి గురించి, సంస్కారం గురించి, పవిత్రత గురించి ఎన్నో విషయాలు చెప్పినారు. ఇప్పుడు యజుర్వేదంలో 11వ అధ్యాయంలో 60వ మంత్రం, యజుర్వేద భాష 11వ అధ్యాయ 6వ మంత్రం, 60వ మంత్రం. ఓం వసవస్త్వ ధూపయంతు. ధూపయంతు అంటేనే శుద్ధి చేసుకోవడం, సంస్కరణ చేయడం. సంస్కృవంతు, ధూపయంతు, సంస్కృవంతు అన్నారు. వసవస్త్వ ధూపయంతు గాయత్రేణ ఛందస అంగిరస్వత్. రుద్రాస్త్వ ధూపయంతు త్రైశుభేన ఛందస అంగిరస్వత్. ఆదిత్యాస్త్వ ధూపయంతు జాగతేన ఛందస అంగిరస్వత్. విశ్వే త్వా దేవా వైశ్వానరాః ధూపయంతు అనుష్టభేన ఛందస అంగిరస్వత్. ఇంద్రస్త్వా ధూపయతు, వరుణస్త్వా ధూపయతు, విష్ణుత్వా ధూపయతు. ధూపతి అంటే శుద్ధి చేసుకోండి, సంస్కరించుకోండి అని అర్థం. రకరకాల ఉపాయాల ద్వారా. ఈ మంత్రం యొక్క ఋషి సింధు ద్వీప ఋషి. దేవత వస్వాదయో మంత్రోక్త దేవత. వసు, రుద్ర, ఆదిత్య ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి దేవతలు. వసు ఆదయ, వసు మొదలగు, వసు రుద్ర, ఆదిత్య, తర్వాత వైశ్వానర, ఇవన్నీ కూడా. వరుణ, విష్ణు, ఇంద్ర అన్ని కూడా దేవతలు. ఈ మంత్రంలో ఉపదేశం పునర్విద్వాంస అధ్రేత్రీన్ ఉపదేశాన్ మనుష్యాన్ కథం శోధయేయు ఇత్యాహ. పునర్విద్వాంస అధ్యేత్రీన్ ఉపదేశాన్ అంటే అధ్యేతలు, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో విద్యార్థులు, బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు, వాళ్ళు ఉపదేశ్యాన్ మనుష్యాన్, ఉపదేశించబడిన మనుషుని ఏ విధంగా శోధన శుద్ధి చేయడం. కథం ఏ విధంగా శోధయేయు శుద్ధి చేయాలి. ఎప్పుడైతే ఉపదేశం చేసేవారు కానీ చదవాలనుకున్న వారు, చదివించేవారు విద్వాంసులు, అక్కడ విద్వాంసులు, తర్వాత అధ్యేత్రి అంటే నేర్చుకునేవారు, అధ్యేతలు. వారిని ఏ విధంగా శుద్ధి చేయాలి, అలాగే మనుషుల్ని ఏ విధంగా శుద్ధి చేయాలి. కథం శోధయేయు, ఏ విధంగా శుద్ధి చేస్తుండాలి. ఈ విషయం ఉపదేశం. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం, సంధి విచ్ఛేదం తర్వాత
वसवः त्वा धूपयन्तु गायत्र्येण छन्दसा अंगिरस्वत् रुद्राः त्वा धूपयन्तु त्रैष्टुभेन त्रैस्तुभेन इति त्रैस्तुभेन छन्दसा अंगिरस्वत् आदित्याः त्वा धूपयन्तु जागतेन छन्दसा अंगिरस्वत् विश्वे त्वा देवाः वैश्वानराः धूपयन्तु आनुष्टुभेन आनुस्तुभेन इति आनुस्तुभेन छन्दसा अंगिरस्वत् इंद्रः त्वा धूपयतु वरुणः त्वा धूपयतु विष्णुः त्वा धूपयतु ఇవి శబ్దాలు. తర్వాత 61వ మంత్రం. ఓం అదితిష్ట్వ అదితిః త్వ అదితిష్ట్వ అదితిస్త్వ అదితిః త్వ అదితిష్ట్వా దేవి దేవ్యావతి పృథివ్యాః సధస్తే అంగిరస్వత్ ఖనతు అవట్ దేవానాం త్వా పత్నీః దేవీః విశ్వదేవ్యావతీః పృథివ్యాః సధస్థే అంగిరస్వత్ దధతు ఉఖే అంగిరస్వత్ దధతు ముఖే दिशनाः त्वा देवीर्विश्वदेव्यावती पृथिव्याः सधस्ते अंग्रसत् अभिन्दताम् उखे वरुत्रीः त्वा देवीः विश्वदेव्यावती पृथिव्याः सधस्ते अंगिरस्वत् शपयन्तु उखे ग्रास्त्वा देवीः विश्वदेव्यावती पृथिव्याः सधस्ते अंगिरस्वत् पचन्तु उखे जनयस्त्वा छिन्नपत्रा देवीः विश्वदेव्यावतीः पृथिव्याः सधस्ते अंगिरस्वत् पचन्तु ఊఖే. ఇవి శబ్దాలు. ఈ మంత్రం యొక్క ఋషి సింధు ద్వీప ఋషి. దేవత ఆదిత్యాదయో లింగోక్త దేవత. ఈ ఆదిత్యము దేవతను అదితి ఇష్ట చెప్తున్నాయో ఇవన్నీ దేవతలు అన్నమాట. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత అదితి త్వా దేవి విశ్వదేవ్యావతి इति विश्वदेव्यावती पृथिव्याः सधस्ता इति सधस्ते अंगिरस्वत् खनतु अवट देवानां त्वा पत्नीः देवीः विश्वदेव्यावतीरिति विश्वदेव्यावतीः पृथिव्याः सधस्थ इति सधस्थे अंगिरस्वत् दधतु उखे दिशनाः त्वा देवीः विश्वदेव्यावतीरिति विश्वदेव्यावतीः पृथिव्याः सधस्थ इति सधस्ते अंगिरस्वत् अभिइन्धताम् उखे वरुत्रीः त्वा देवीः विश्वदेव्यावतीरिति विश्वदेव्यावतीः पृथिव्याः सधस्थ इति सधस्ते अंगिरस्वत् शपयन्तु मुखे त्वा मुखे ज्ञाः त्वा देवीः विश्वदेव्यावतीरिति विश्वदेव्यावतीः पृथिव्याः सधस्थ इति सधस्ते अंगिरस्वत् पचन्तु उखे जनयः त्वा अच्छिन्नपत्रा इति अच्छिन्नपत्राः देवीः
విశ్వదేవ్యావతి విశ్వదేవ్యావతిరితి విశ్వదేవ్యావతి పృథివ్యాః సధస్థ ఇది సధస్థే అంగ్రస్వత్ పచంతు ముఖే. ఇవి శబ్దాలు. అవే శబ్దాలు వెతికి వచ్చినాయి వేరు వేరు దేవతలతో. అరవై రెండవ మంత్రం. ఓం మిత్రస్య చర్చనీ మిత్రస్య చర్చనీ ధృత వహ దేవస్య సానసి ధుమ్నం ధ్యుమ్నం చిత్రశ్రవస్తమం. 62వ మంత్రం. ఈ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్ర ఋషి. దేవత మిత్ర, మిత్రో దేవత, మిత్ర దేవత. మొదటి శబ్దం మిత్ర, అది దేవత. ఈ 61వ మంత్రం యొక్క ఉపదేశం. విదుష్య స్త్రియా కన్యా సుశిక్ష్య ధార్మికీ విదుషీ కృత్వా అహికా పారలౌకికా సుఖే ప్రాపయేయురితి ఆహ. అంటే విదుష్య స్త్రియ కన్యా సుశిక్ష, కన్యలను విదుషీ స్త్రీలు, విదుష్యమైనటువంటి స్త్రీలు, విదుష్యమైనటువంటి స్త్రీలు, కన్యా సుశిక్ష కన్యలను వారికి ఉత్తమ శిక్షణ ఇచ్చి తర్వాత ధార్మికీర్ విదుషీ వారిని ధార్మికులను చేయాలి, ధర్మాత్మను చేయాలి, విద్యాయుక్తులను చేయాలి. కృత్వా ఐహిక పారలౌకిక సుఖే, ఈలోక సుఖం పరలోక సుఖం వాటిని ప్రాప్తింపచేయాలి. ఎలా ప్రాప్తింపచేయాలో ఈ 61వ మంత్రంలో ఉపదేశం చెప్పడం జరిగింది. 62వ మంత్రంలో ఉపదేశం. యస్య స్త్రీ భవేత్ సా తస్య ఐశ్వర్యం సతతం రక్షేది ఇత్యాహ అన్నారు. అంటే పురుషుడు, అంటే ఏ పురుషుని యొక్క స్త్రీ అంటే భార్యను, అంటే ఎవరి భార్యను వారు వారికి ఐశ్వర్యాలను నిరంతరం తర్వాత రక్షణ చేస్తుండాలి. పురుషుడు అంటే భర్త యొక్క బాధ్యత ఏమిటో చెప్పడం జరిగింది ఇక్కడ ఈ మంత్రంలో. 62వ మంత్రంలో 62వ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత మిత్రస్య చర్షణీ ధృత ఇది చర్షణీ ధృత అవహ దేవస్య సానసి ద్యుమ్నం చిత్రశ్రవస్తమం ఇది చిత్రశ్రవః తమం. 62వ మంత్రం యొక్క శబ్దాలు. 63వ మంత్రం. ఓం దేవస్త్వా సవితో ద్వపతు సవిత ఉత్వపతు దేవాః త్వా దేవస్త్వా సవిత ఉత్ వపతు సుపాణిః సంగురిః సుబాహు ఉత శక్త్యా అవ్యథామాన పృథివ్యాం ఆశ దిశ ఆప్రణ. ఈ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్ర ఋషి, సవితా దేవత. ఉపదేశం మళ్ళీ అదే. పునః తమేవ విషయమా. తమేమంటే 62వ మంత్రం 20 అదే విషయం. యస్య స్త్రీ భవేత్ సా తస్య ఐశ్వర్యం సతతం రక్షేది. అదే ఉపదేశం 63వ మంత్రంలో కూడా. 60వ మంత్రంలో శబ్దాలు సంధి విచ్ఛేదం తర్వాత దేవః త్వా సవిత ఉత్ వపతు సుపానిరితి సుపానిః స్వాంగురిరితి సుబాహుః ఉత శక్త్యా అవ్యథమాన పృథివ్యాం ఆశాః దిశః ఆప్రణ. ఇవి శబ్దాలు. 64వ మంత్రం. ఉత్థాయ బృహతి భవేద్ తిష్ఠ ధ్రువ
త్వం మిత్ర ఏతాం త ఉఖాం అంటే తే ఉఖాం అవుతుంది. తే ఉఖాం పరిదదామి అభిత్యై అభిత్యా ఏష సంధి విచ్ఛేదం చేస్తే అభిత్యై ఏషా మా భేది ఇవి శబ్దాలు. ఈ మంత్రంలో ఋషి విశ్వామిత్ర ఋషి, దేవత మిత్రో దేవత. ఉపదేశం పునః సా కీదృశి ఇది ఉపదిశతే. మళ్ళీ వారు ఎలా ఉండాలి అనే విషయంలో సా అంటే ఆ స్త్రీ, భార్య, పత్ని ఎలా ఉండాలో చెప్పడం జరుగుతుంది. సా కీదృశి ఆమె ఎలా ఉండాలి అనే విషయంలో ఉపదేశం. మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత ఉత్థాయ బృహతి భవ ఉత్ ఇత్యూ తిష్ట ధ్రువ త్వం మిత్ర ఏతాం తే ఉఖాం పరి దదామి అభిత్యై ఏషా మా భేది ఇవి శబ్దాలు. 60వ మంత్రం. వసవస్త్వ ఆఛృందంతు గాయత్రేణ ఛందస అంగిరస్వత్ రుద్రాః త్వా ఆఛృందంతు త్రైష్టుభేన ఛందస అంగిరస్వత్ ఆదిత్యాః త్వా ఛృందంతు జాగతేన ఛందస అంగిరస్వత్ విశ్వే త్వా దేవా వైశ్వానరా ఛృందంతు అనుష్ఠుభేన ఛందస అంగిరస్వత్. ఇది 60వ మంత్రం. 60వ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్ర ఋషి. వసువాదయో లింగోక్త దేవత. ఇక్కడ వసు, రుద్ర, ఆదిత్య అవుతున్నాయో అవి దేవతలు. ఉపదేశం పునః తౌ స్త్రీ పురుషౌ ప్రతి విద్వాంస కిం కుర్యు ఇత్యాహ. పునః మళ్ళీ తౌ స్త్రీ పురుష అంటే ప్రతి పత్నులు, భార్యాభర్తలు ఎవరున్నారో వారి పట్ల విద్వాంసులు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయం. స్త్రీ పురుషుల పట్ల ప్రతి విద్వాంసులు కిం కుర్యు ఏం చేయాలి అంటే ఎటువంటి ఉపదేశాలు ఇవ్వాలి, ఏం చెప్పాలి అనే విషయంలో ఇది 65వ మంత్రం. 60వ మంత్రం 60, 65 రెండు మంత్రాలు సుమారుగా అటువంటి వసు, రుద్ర, ఆదిత్య దేవతలు కూడా అవే సుమారు కూడా అటువంటి ఉపదేశం ఉంది ఇందులో. ఇది ఈ 65వ మంత్రంలో శబ్దాలు వసవ త్వా ఆఛృందంతు గాయత్రేణ ఛందస అంగిరస్వత్ రుద్రాః త్వా ఆఛృందంతు త్రైస్తుభేన ఛందస అంగిరస్వత్ ఆదిత్యాః త్వా ఆఛృందంతు జాగతేన ఛందస అంగిరస్వత్ విశ్వే త్వా దేవాః వైశ్వానరాః ఆఛృందంతు అనుస్తుభేన ఛందస అంగిరస్వత్ ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. ఓం వసవస్త్వాధూపయంతు గాయత్రేణ ఛందసాంగిరస్వద్రుద్రాస్త్వాధూపయంతు త్రైష్టుభేన ఛందసాంగిరస్వదాదిత్యాస్త్వాధూపయంతు జాగతేన ఛందసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరా ధూపయన్త్వానుష్టుభేన ఛందసాంగిరస్వదింద్రస్త్వాధూపయతు వరుణస్త్వాధూపయతు విష్ణుస్త్వాధూపయతు. ఓం అదితిష్ట్వా దేవి విశ్వదేవ్యావతి పృథివ్యాः సధస్థే అంగిరస్వత్ఖనత్వవటదేవానాం త్వా పత్నీర్దేవీర్విశ్వదేవ్యావతి పృథివ్యాः సధస్థే
अंगिरस्वद्दधतु खे दिषणास्त्वा देवीर्विश्वदेव्यावतीः पृथिव्याः सधस्थे अंगिरस्वदभीन्धतामुखे वरूतृष्ट्वा देवीर्विश्वदेव्यावतीः पृथिव्याः सधस्थे अंगिरस्वच्छ्रपयन्तु खेग्नास्त्वा देवीर्विश्व देव्यावतीः पृथिव्याः सधस्थे अंगिरस्वत्पचन्तु खे जनयस्त्वा छिन्नपत्रा देवीर्विश्वदेव्यावतीः पृथिव्याः सधस्थे अंगिरस्वत्पचन्तु खे ॐ मित्रस्य चर्षणे धृतो वो देवस्य सानसि द्युम्नं चित्रश्रवस्तमम् ॐ देवस्त्वा सवितोर्ध्वपतु सुपाणिः स्वङ्गुरिः सुबाहुरुतशक्त्या अव्यथमाना पृथिव्यामाशादिश आपृण ॐ उत्थाय बृहति भवोदुतिष्ठध्रुवा त्वं मित्रैतान्त उखां परिददाम्यभित्या एषामाभेदी ॐ वसवस्त्वाच्छृन्दन्तु गायत्रेण छन्दसाङ्गिरस्वद्रुद्रास्त्वा छृन्दन्तु त्रैष्टुभेन छन्दसाङ्गिरस्वदादित्यास्त्वा छृन्दन्तु जागतेन छन्दसाङ्गिरस्वद्विश्वे त्वा देवा वैश्वानरा आच्छृन्दन्त्वानुष्टुभेन छन्दसाङ्गिरस्वत् ओम नमस्ते ఓం చూద్దాం. ఇక్కడ ఛృందంతు అది కూడా దాని అర్థం కూడా శుద్ధిలా చేసుకోవాలి, ఎలా ప్రదీప్తమై శుద్ధి చేసుకోవాలి, వెలిగిపోవాలి, వెళ్ళిపోవాలి, సంస్కరించుకొని వెలిగాలి అని అర్థం. 60వ మంత్రంలో కూడా ధూపయంతు సుమారు రెండు శబ్దాల అర్థం అది అటువంటిది. రకరకాల మనం ధూపం వేయడం అంటాం. ధూపం వేయడం అంటే కూడా అదే అర్థం వస్తుంది. వీళ్ళలో మనం ధూపం వేయడం, దుర్గంధం ఉంటే దుర్గంధాన్ని దూరం చేయడానికి ధూపం వేస్తాం. రోగకారక క్రిములు ఉంటే కూడా వాటిని దూరం చేయడానికి ధూపం వేస్తాం. ఆ రకంగా గుర్తుంచుకోవాలి. సంస్కరణ చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం అనే అర్థంతో 60వ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు ఒకసారి గమనిస్తే, వసవ, ఈ వసు, రుద్ర, ఆదిత్య అంటే బ్రహ్మచర్యం గురించి. ఆ రకం కూడా శుద్ధి, లోపల ఉన్నటువంటి అవిద్యను దూరం చేసుకోవడానికి 24 సంవత్సరాల వయసు వరకు 44, 48, ఇంకా ఆ తర్వాత కూడా ఛందస్ అంటే రక్షణ ద్వారా, రక్షణ వ్యవస్థల ద్వారా, రక్షణ ఉపాయాల ద్వారా ఈ విధంగా జీవితాన్ని సంస్కరించుకోవాలి అనే విషయంలో చెప్పడం జరిగింది. వసవ ఆదిమ విద్వాంస అన్నారు. అంటే మొదటి స్థాయి విద్వాంసులు, ఆదిమ విద్వాంస. త్వా నీవు అంటే నిన్ను, ధూపయంతు సుగంధ అన్నాదిభి, సుగంధం అన్నాది మొదల వాటి ద్వారా, అంటే మంచి అన్నాలు, దుర్గంధం ఉన్నటువంటి పాచిపోయిన మురికి ఉన్నటువంటి అటువంటి అన్నాదులు కాకుండా సుగంధ అన్నాదిభి అన్నారు. సుగంధం, అన్నం మొదల వాటి ద్వారా సంస్కుర్వంతు సంస్కరించుకోండి, అంటే ఇవి సంస్కరించాలి. వీటి ద్వారా ఎవరు? వసువులు, అంటే ఆదిమ విద్వాంసన, అంటే మొదటి రకం విద్వాంసులు. అంటే అర్థం ఏంటంటే 24 సంవత్సరాల వయసు వరకు ఎవరైతే బ్రహ్మచర్యం పాటించి వేదాధ్యయనం చేస్తారో వారికి ఈ అన్నం ఇటువంటి విషయాలు స్పష్టంగా తెలుస్తాయన్నమాట. అంటే కొంతవరకు అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఎటువంటి వ్యవహారం చేయాలి స్థూలంగా, అవి సంస్కుర్వంతు సంస్కరించాలి. ఎవరు? వసువులు, విద్వాంసులు, మొదటి రకం విద్వాంసులు, మొదటి స్థాయి విద్వాంసులు.
అన్వయంలో కూడా మహర్షి దయానంద సరస్వతి గారు సంబోధనలో హే స్త్రీ పురుష వా అన్నారు, స్త్రీ లేదా పురుషులకు ఇద్దరికి సంబోధిస్తూ. యువాం ఏ యాశ్చ విద్వాంసు విదుష్య అని భావార్థం కూడా చెప్పడం జరిగింది. అంటే భావార్థంలో స్త్రీ పురుషులారా అని సంబోధిస్తూ, మీరు మీరు ఏ యాష్ట విద్వాంసు అంటే ఎవరైతే, ఏ ఎందుకంటే పురుషులైతే ఏ, యా స్త్రీలైతే, విద్వాంస విదుష్యశ్చ విద్వాంసుడు విదుష్యమానులు, శరీర ఆత్మ బలకార ఉపదేశాన శరీరాన్ని ఆత్మకు బలాన్ని చేయటం ఉన్నాయి ఉపదేశాలు. ఆ ఉపదేశం ద్వారా శోభయేయు తేషామేవ సేవా సంగౌ సతతం కుర్యాతం నా ఇతరేషాం క్షుద్రాణం అన్నారు. అంటే మీరు ఇద్దరు ఏం చేయాలంటే విద్వాంసుడు అటువంటి అంటే పురుషులు అన్నమాట. పురుషులకైతే పురుషుడు విద్వాంసుడు, స్త్రీలకైతే విదుష్యమునుడు. వారు మీకు శరీరం ఆత్మలకు బలాన్ని చేకూర్చే విధంగా, శుద్ధి చేసే విధంగా, సంస్కరించబడే విధంగా అటువంటి ఉపదేశాలతో సుశోభితులను చేదురుగాక. అంటే మీ గురువులు, మీ ఆచార్యులు ఆ విధంగా మిమ్మల్ని సుశోభితులు అంటే సంస్కరించుదురుగాక. వారి సేవ సుశోభియు తేషాం ఏవ సేవా సంఘం వారి యొక్క సేవ సత్సంగత్యంలో సతతం కుర్యతం ఉందురుగాక. వారి సత్సంగంలో నిరంతరం చేయండి, వారి సేవ చేయండి. నా ఇతరేషాం క్షుద్రాణం నీచులు తుచ్చునటువంటి నీచ బుద్ధి ఉన్నటువంటి గురువులు, ఆచార్యులు అటువంటి వారి సేవ కానీ సత్సంగం కానీ సాంగత్యంలో ఉండకండి అని ఈ మంత్రం యొక్క భావార్థం. మంత్రంలో ఈ ఏదైతే ఛందస్సులో కానీ చెప్పడం జరిగిందో ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ మొదటి మంత్రం కానీ చివరి మంత్రం సుమారు రెండే భావార్థాలు ఒకటే అర్థం చేసుకుంటే, మొదటి మంత్రము ఈ అధ్యాపకులు అధ్యాపికలు అని పేరు చెప్పడం జరిగింది. విద్యా శిక్ష ద్వారా బ్రహ్మచారులను ఈ విధంగా శుద్ధి చేయాలి, ఈ విధంగా తయారు చేయాలి. కాబట్టి బ్రహ్మచర్యం పాటించే గృహస్థాశ్రమం ప్రవేశించాలి. కాబట్టి ముందు శుద్ధి అవసరం ఉంటుంది. ఈ అన్ని మంత్రుల యొక్క అర్థం సుమారు ఒకే అర్థం ఉంది. ప్రారంభమయ్యేది అధ్యాపకులే. ముందు ప్రారంభం తల్లిదండ్రులు, అందులో మళ్ళీ అమ్మ నేర్పించవలసింది మొదటి గురువు, ప్రథమ గురువు, ఆది గురువు. ఈ విధంగా శ్రేష్ఠ ఆచరణ, శ్రేష్ఠ క్రియ ద్వారా, శ్రేష్ఠ ఉపాధి ద్వారా మంచి విద్యాబుద్ధుల ద్వారా నేర్పించాలి, మంచి శిక్షణ ఇప్పించాలి. అది కూడా ఆలస్యం కాదు, శీఘ్రం అన్నారు. మొదటి ఈ 60వ మంత్రంలో తొందరగా ఎప్పుడో నేర్పించడం కాదు, ముందుగా నేర్పించాలి. సర్వే అధ్యాపకా అఖిల అధ్యాపకేశ సర్వాభి సత్క్రియా అభి బ్రహ్మచారిణశ్చ విద్యా శుశ్రూషాభ్యాం యుక్త సద్య సంపాదయే సద్య వెంటనే శీఘ్రంగా, ఆలస్యం చేయకుండా. అంటే చిన్నప్పుడు నేర్పించాలి. యథా ఏతే కృతపూర్ణ బ్రహ్మచర్య గృహాశ్రమాదీని యథాకాలం ఆచర్య. కాబట్టి గృహాశ్రమంలో వారు బ్రహ్మచర్య పాటించి మళ్ళీ ఎవరిని వారు శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ గృహాశ్రమం యథాకాలం అన్నారు. అంటే యథాకాలం అంటే ఏ సమయంలో వివాహం చేసుకో ఆ వివాహం చేసుకొని ఆ కాలంలో 20 సంవత్సరాల వరకే పురుషుడు బ్రహ్మచర్యం పాటించి వివాహం చేసుకోవచ్చు. కనీసం ఒక వేదాన్ని అధ్యయనం చేసి, లేదా తర్వాత కూడా చేసుకోవచ్చు. యథాకాలం, దాని పేరు యథాకాలం చెప్పినారు. వైరాగ్యం అంటే అవసరం లేదు. వైరాగ్యం లేకపోతే తప్పకుండా వివాహం చేసుకోవాల్సిందే, గృహస్థాశ్రమం ప్రవేశించాల్సిందే. కానీ వేదాధ్యయనం అనేది నియమం, అది నిబంధన. వేదానాధీత్య వేదం వా 4 వేదాలు, 3 వేదాలు, 2 వేదాలు, 1 వేదం. అక్కడ వేదాన్ని అంటే అన్ని వేదాలే, కనీసం 2 వేదాలు కాదంటే 1 వేదం. వేదం వా 1 వేదం అయినా యథాక్రమం అన్నారు. క్రమం పద్ధతి పాటించి అధ్యయనం చేసి అప్పుడు
గృహస్థాశ్రమం ప్రవేశించాలి. అప్పుడు అటువంటి వారు శ్రేష్ఠులు అవుతారు. ఇక్కడ చివరికి రకరకాలు చెప్పినారు 60వ మంత్రంలో. శ్రేష్ఠ న్యాయాధి వరుణ అంటే శ్రేష్ఠ న్యాయాధీశులు, వారు కూడా న్యాయక్రియ ద్వారా శుద్ధి చేయాలి. విష్ణు అంటే అన్ని విద్యలు పొందినటువంటి యోగాంగాల ద్వారా, యోగాంగాలు తెలిసినటువంటి వేదవేత్తలు, యోగి జనులు. విష్ణు అంటే వారు అంటే నిన్ను ధూపయతు యోగ విద్యతో సంస్కరించురుగాక. రకరకాలుగా ఏ రకంగా సంస్కరించాలో చెప్పడం జరిగింది. విద్య మంచి శిక్షణ ద్వారా, ముందేమో అన్నం ద్వారా చెప్పినారు. అలా సుగంధాది అన్నాది పదార్థాల ద్వారా శుద్ధి చేయాలి. అటువంటి ఆహారం తీసుకోవాలి. అక్కడి నుంచి మొదలవ్వాలి. ఆహార శుద్ధ సత్వశుద్ధి, ఆహార శుద్ధి నుంచి మొదలవుతుంది. తర్వాత ఆదిత్య అంటే సర్వోత్తమ అధ్యాపకుడు, విద్వాంసైనటువంటి వారు జాగతీయ ఛందస్సు అంటే జగత్తు అంటే ఈ జగతీ ఛందస్సు అంటే అటువంటి వ్యవహారం ద్వారా, రక్షణ పద్ధతుల ద్వారా వేదోక్త రీతిలో, తర్వాత ఈ బ్రహ్మాండం యొక్క శుద్ధి చేసే వాయువు లాగా, వాయువు కూడా శుద్ధి చేస్తుంది, ఎండ శుద్ధి చేస్తుంది, నీరు శుద్ధి చేస్తుంది, అగ్ని శుద్ధి చేస్తుంది. ఆ రకంగా శుద్ధి చేసుకోవాలి, సంస్కరించుకోవాలి. ఇది 60వ మంత్రం. 61వ మంత్రం కూడా సుమారుగా ఈ గృహస్థాశ్రమం గురించి చెప్పడం జరిగింది. 61వ మంత్రం శబ్దాలు పెడుతున్నాం. ఇంట్లో కూడా అదితి అవే విషయాలు వచ్చినాయి సుమారుగా. భావార్థం 61వ మంత్రం భావార్థం. మాతాపిత ఆచార్య అతిథి భీ యథా చతురాః పాచకాః స్థాల్యాదిషు అన్నాదీని సంస్కృత్య ఉత్తమాని సంపాదయంతి తథా ఏవ బాల్యావస్థాం ఆరభ్య వివాహాత్ పూర్వం కుమారాః కుమార్యాః చ అత్యుత్తమ భావనీయాః అంటే మాతా పిత ఆచార్య అతిథి వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే చతురః పాచక తెలిసినటువంటి పాచకులు, వంట చేసేవారు, వారు ఏం చేస్తారు, ఈ పాత్రలను శుద్ధి చేసుకొని అన్నాది మొదల పదార్థం తయారు చేస్తారు, ఉత్తమంగా తయారు చేస్తారు. ఆ రకంగానే అంటే పాత్రను శుద్ధి చేసే విధంగా వంట చేస్తారో పిల్లలను కూడా ఆ విధంగానే పాత్రను శుద్ధి చేసి వంట చేసిన విధంగా పిల్లలను కూడా తయారు చేయాలి. ఎవరు? మాతా పిత ఆచార్యులు అతిథి. మాతాపిత ఆచార్య అతిథి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ నలుగురు ముఖ్యం. అతిథి అంటే ధర్మ ప్రచారం చేసే భ్రమణశీలురు, విరక్తులు అయినటువంటి సన్యాసులు, అటువంటి వారు అతిథులు. మనకి ఇంటికి వచ్చేవారు మన బంధువులు, అతిథులు కాదు. అటువంటి వారు ఏ విధంగా అయితే వంట చేసేవారు పాచకులు లేదా పాచికలు, వారు వంట చేసేవారు పాత్రను శుద్ధి చేసి ఆ పదార్థం శుద్ధి చేసి వంట చేసి మనకు ఉత్తమ అన్నాన్ని సిద్ధం చేసి పెడతారు. ఆ విధంగా పిల్లలను సిద్ధం చేసి పెట్టాలి. సమాజం కోసం, దేశం కోసం, తర్వాత తరాల కోసం అన్నం ఏ విధంగా సిద్ధం చేస్తారో ఆ విధంగా సిద్ధం చేసి పెట్టాలి. తల్లిదండ్రులు, ఆచార్యులు, అతిథులు. ఇది ఒక విధానం. ఇది అలాగే బాల్యావస్థ నుంచి మొదలుకొని బాల్యావస్థ ఆరభ్య, బాల్యావస్థ నుంచి మొదలుకొని అటు ఆరంభం చిన్నపిల్లప్పుడే మొక్క వంగనేది మానవ వంగన అంటారు. చిన్నపిల్లలు వింటారు. బాల్యావస్థ నుంచి మొదలుకొని వివాహమై ఈ లోపల ఉన్నారు. వివాహాత్ పూర్వం, వివాహం అంటే ముందే వింటారు. ఏమైనా వివాహం తర్వాత వినడం ఉండదు. ఇక అందుకే పెళ్లి కాక ముందే ఏమైనా చెప్పాలి, ఏమైనా నేర్పించాలి, ఏమైనా తెలియజేయాలి. పెళ్ళైన తర్వాత ఇక చెప్పడం ఉండదు. భార్య చేస్తుంది లేదా ఆడపిల్లతో భర్త వస్తాడు, అల్లుడు వస్తాడు, అప్పుడు చెప్పడం ఉండదు. మన అదుపులో ఉండదు. అప్పుడు మన అధికారం కూడా ఉండదు. కాబట్టి ముందే వివాహాత్ పూర్వం కుమారాః కుమార్య, కుమారులు అంటే పెళ్లి కాకుండా ఉన్నవారు, కుమారి పెళ్లి కాని వారు. దాని అర్థం పెళ్లి కాకముందు వారికి అత్యుత్తమ భావన, అత్యుత్తమ తయారు చేయాలి. వారిని ఉత్తమ విద్యనిచ్చి, ఉత్తమ శిక్షణ ఇచ్చి వారిని తయారు చేసి పెట్టాలి అని ఈ విధంగా ఈ 61 మంత్రంలో భావార్థంలో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. 62వ మంత్రం మిత్రస్య చర్చని. ఇందులో భావార్థం గృహకృత్య కుశలతయ స్త్రియ
సర్వాణి అంతర్గృహకృత్యాని స్వాధీనాన్ని రక్షిత్వా యథావత్ ఉన్నయేయాని. అంటే ఇంటి పనులు అయితే ఇంటి పనుల్లో కుశలయా స్త్రీయ అంటే కుశలంగా ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి స్త్రీలు వారు ఏం చేయాలో చెప్తున్నారు ఇక్కడ. గృహకృత్య కుశలయ స్త్రీయ, గృహకృత్యంలో కుశలం ఉన్నటువంటి స్త్రీల ద్వారా అంటే వారు ఏం చేయాలి అంటే సర్వాణి అంతర్గ్రహ కృత్యాన్ని, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి లోపలి పనులన్నీ కూడా, ఇంటి పనులు లోపలి పనులన్నీ కూడా స్వాధీనాన్ని రక్షిత్వ తన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంటి లోపలి వ్యవహారం అంతా కూడా అది ఏ విషయమైనా కానీ, పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇంటి లోపలి వ్యవహారాలన్నీ కూడా తమ ఆధీనంలో ఉంచుకోవాలి. అంటే అమ్మ కానీ, భార్య కానీ, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా, అప్పుడు ఇల్లు సరిగా ఉంటుంది, సువ్యవస్థితంగా ఉంటుంది. అది ఉంచుకొని సరిగా రక్షిత్వ యథావత్ ఉన్నయేయాని, వాటిని అభివృద్ధి చేయాలి, రక్షించాలి, ఉన్నయేయాని ఉన్నతి చేయాలి. ఇది 62వ మంత్రంలో భావార్థం. 63వ మంత్రంలో దేవస్త్వ సవిత ఉత్ వపతు సుపాణి. ఈ మంత్రం భావార్థం: స్త్రీ పురుషౌ పరస్పరం ప్రీతౌ హృద్యౌ సుపరీక్షితౌ స్వేచ్ఛయా స్వయంవరం వివాహం కృత్వా అతి విషయ ఆసక్తిం విహాయ ఋతుగామినౌ సంతౌ సామర్థ్య హానిం కదాచిత్ న కుర్యాతాం నహి జితేంద్రియయోః స్త్రీ పురుషయోః రోగ ప్రాదుర్భావో బలహానిః చ జాయతే తస్మాత్ ఏతత్ అనుతిష్ఠేతాం. అనుతిష్ఠేతాం. 63వ మంత్రంలో భావార్థం: స్త్రీ పురుషుని భార్యాభర్తలు, స్త్రీ పురుషు పరస్పరం పరస్పర ప్రీతిపూర్వకంగా వారు ఎలా ఉండాలి? హృదయం అన్నారు అంటే హృదయానికి అతుకునే విధంగా ఉండాలి. హృదయం మంచి పరస్పరం పరీక్ష చేసుకొని తర్వాత స్వయంవరం వివాహం కృత్వ వారి ఇష్టంతో స్వయంవరం వివాహం చేసుకొని తర్వాత అతి విషయాసక్తిని అత్యంత విషయాసక్తిని విడిచిపెట్టేసి త్యజించి ఋతుగామినౌ సంతౌ ఋతుకాలంలోనే భార్యాభర్త కలవడం చేసుకొని ఋతుగామినౌ సంతౌ సామర్థ్య హానిం కదాచిత్ నా కుర్యాతం. సామర్థ్య హానిని చేసుకోకూడదు, వీర్యాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సామర్థ్య హానిం కదాచిత్ నా కుర్యాతం, ఎప్పుడు కూడా సామర్థ్య హానిని చేసుకోకండి. నహి జితేంద్రియయో అంటే ఎందుకంటే జితేంద్రియత్వం లేకుండా స్త్రీ పురుష యొక్క జితేంద్రియత్వం లేకుండా అంటే వీర్యం రక్షించుకోకుండా రోగ ప్రాదుర్భావ బలహానిశ్చ జాయతే అంటే రోగాలు పుట్టుకొస్తాయి, రోగాలు పెరిగిపోతాయి, బలహాని కూడా అవుతుంది. అంటే ఎప్పుడైతే జితేంద్రియం ఉంటుందో అంటే వీర్యాన్ని కాపాడుకుంటారో అప్పుడు వారు రోగాలు లేకుండా ఉంటారు, శరీరంలో బలం ఉంటుంది. కాబట్టి బలహానిశ్చ జాయతే బలము తగ్గిపోతుంది. కాబట్టి తస్మాత్ ఏతత్ అనుతిష్ఠేతాం కాబట్టి దీన్ని అనుష్ఠానం చేయాలి అంటే ఆచరించాలి. దీన్ని బ్రహ్మచర్యం పాటించాలి. భార్యాభర్తలు కూడా అంటే నియమాలు పాటిస్తూ సంతానం కొరకు మాత్రమే వ్యవహారం చేయాలి. ఇది 63వ మంత్రంలో భావార్థం. 64వ మంత్రం యొక్క భావార్థం: ఉత్థాయ బృహతి భవేత్ తిష్ఠ ధ్రువత్వం. ఈ మంత్రం యొక్క భావార్థం: కన్యావరశ్చ స్వప్రియం పురుషం స్వకాంతాం కన్యాం చ స్వయం పరీక్ష స్వీకర్తుమిచ్చేత్. అంటే కన్యలు పెళ్లి కాని వారు అంటే వధువు వరుడు ఇద్దరు కూడా స్వప్రియం పురుషం, కన్య తన ప్రియమైన పురుషుణ్ణి, వరుడు స్వకాంతం తన కోరుకున్నటువంటి కన్యాం స్వకాంతాం కన్యాం స్వయంగా పరీక్షించుకొని స్వీకర్తం ఇచ్చేత్ స్వీకరించడానికి కోరుకోవాలి. అంటే ఇద్దరు పరస్పరం పరీక్షించుకోవాలి. వరుడు వధువు
పెళ్లి చేసుకోనుకున్నప్పుడు ముందు వారే, ఇంకా మధ్యవర్తులు కాదు, ఒకరొకరు చూసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరస్పరం కోరుకోవాలి. స్వీకర్తం ఇచ్చేది యదా ద్వయోర్ వివాహకరణే నిశ్చయ స్యాత్. ఎప్పుడైతే ఇక వివాహం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో, నిశ్చయం చేసుకుంటారో, అది వారి వారు చూసుకొని, పరీక్షించుకొని, తెలుసుకొని నిశ్చయించుకుంటారో, ఎప్పుడైతే ద్వయో వారిద్దరు వివాహం చేసుకోని చెప్పేసి నిశ్చయ స్యాత్ నిశ్చయమైనప్పుడు, తదా ఏవ అప్పుడు మాతాపిత ఆచార్యులు కూడా ఉండాలి, వాళ్ళ గురువులు, అది ముఖ్యం. తల్లి తండ్రి గురువులు వారి యొక్క అంగీకారంతో ఏతయో వివాహం కుర్యు, ఏతో పరస్పరం భేదభావం వ్యభిచారం చ కదాచిత్ న కుర్యాత. అంటే పెళ్ళైన తర్వాత ఒకరికొరకు మోసం చేసుకోకూడదు, వ్యభిచారాది వ్యవహారాలు చేయకూడదు, భేదభావాలు రాకూడదు. తర్వాత పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు చూసుకోవాలి. అందుకే మాతాపిత ఆచార్యుడు అన్నారు. మాతాపిత ఆచార్య ఆదాయ ఇంకా మొదలగు వారు కూడా, మాతాపిత ఆచార్యులు, మిత్రులు, తెలిసిన వారు, బంధువులు, వారి వివాహం చేయాలి. అంటే ఇక్కడ గాంధర్వ వివాహం ప్రేమ పెళ్ళిళ్ళు కాదు, మళ్ళీ తల్లికి చెప్పాలి, గురువులకు, మిత్రులకు, అందరి అంగీకారంతో, అందరి సమక్షంలో వివాహం చేసుకొని వారిద్దరూ పరస్పరం భేదభావాలు ఉంచుకోకుండా, వ్యభిచారం మొదలటువంటి చేయకుండా, వ్యభిచారం చ కదాచిత్ నా కుర్యాతం చేయకుండా ఉండాలి. కింటు స్వస్త్రీ వ్రత పుమాన్, స్వస్త్రీ వ్రతుడు అంటే పత్నివ్రతుడు, పుమాన్ అంటే పురుషుడు, స్వపతివ్రత స్త్రీ తన పతివ్రత స్త్రీ చ సంగతో స్యాతం ఎప్పుడు కలిసి ఉండాలి, కలిసి ఎప్పుడు విడిపోకుండా చూసుకోవాలి. విడాకుల వ్యవహారం లేదు, వేదంలో విడాకులు ఉండవు. ఇది 64వ మంత్రం యొక్క భావార్థం. 65వ మంత్రం వసవస్త్వ శృందంతు గాయత్రేణ ఛందస. ఈ మంత్రంలో భావార్థం సుమారుగా అదే. హే స్త్రీ పురుషౌ యువాం ఏ యాశ్చ విద్వాంసో విదుష్యశ్చ శరీరాత్మబల కర ఉపదేశాన సుశోభియేయు తేషామేవ సేవా సంగౌ సతతం కుర్యాతం నా ఇతరేషం క్షుద్రనాం. అంటే తుచ్చులు అటువంటి వారి సేవ చేయకూడదు. తుచ్చ బుద్ధి ఉన్న వారి, నీచ బుద్ధి ఉన్న వారి యొక్క సత్సంగం కానీ వారి సేవ చేయకండి. మంచి వారి సేవ చేయండి, మంచి గురువులు, మంచి ఆచార్యుల సేవ చేయండి, వారి ఉపదేశాలు వినండి, సత్సంగం చేయండి. ఇద్దరు కలిసి విద్వాంసుల యొక్క ఉపదేశాలు తీసుకోండి, ఆత్మ బలాన్ని పెంచుకోండి, అటువంటి ఉపదేశాలు వినండి. ఈ రకంగా ఈ మంత్రాల్లో వధువరులు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఏ రకంగా సంస్కరించుకోవాలి, జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, మన జన్మను సార్థకంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఈ మంత్రాల్లో పరమపిత పరమాత్మ ఎన్నో రకాలుగా శుద్ధి, సంస్కరణ గురించి ఉపాయాలు ముఖ్యంగా వివాహంతోనే మొదలవుతాయి. కాబట్టి వివాహం ఎలా చేసుకోవాలి, పిల్లలు వారే చూసుకోవాలి. దాని అర్థం ఏంటి? వారే నిర్ణయం తీసుకుంటున్నారంటే చిన్న పిల్లలు బాల్య వివాహాలు కాదని అర్థం చేసుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత, వారికి బుద్ధి తెలిసిన తర్వాత వారే చూసుకుని, వారే పరీక్షించుకొని, మాట్లాడుకొని, గుణకర్మ స్వభావం సరిగా ఉన్నాయో లేవో చూసుకొని, అందరి సమక్షంలో, తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, బంధువులు అందరి సమక్షంలో వివాహం చేసుకుని సుఖంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఉన్నతి చెందాలి, జన్మను సార్థకంగా చేసుకుని ప్రయత్నం చేయాలి. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి సారం. లేకపోతే ఆ జీవితం నరకం అవుతుంది, దుఃఖభాజనం అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండడం అవసరం. వివాహంతోనే మొదలవుతుంది నిజానికి. అందుకే సంస్కార విధిలో మహర్షి గర్భాధాన సంస్కారం నుంచి ప్రారంభించడం జరిగింది. అంతమున్నటువంటి ప్రాచీన శాస్త్రాల్లో వివాహ సంస్కారంతో మొదలవుతుంది. అసలు వివాహం కాకుండా గర్భాధానం ఎలా అవుతుంది? కాబట్టి వివాహ సంస్కారమే ప్రథమ సంస్కారం నిజానికి. వివాహ సంస్కారం తర్వాతనే గర్భాధాన సంస్కారం అవుతుంది. తర్వాతనే పుంసవనం, సీమంతం, ఇటువంటి సంస్కారాలు ఉంటాయి.
ఇది గమనించాలి. జీవితం ప్రారంభమయ్యేది అక్కడే, వివాహంతోనే. తర్వాత పిల్లలు, గర్భధానం, పిల్లలు ఇవన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి అది విశిష్ట వాహనం. నిజానికి వివాహం విశేషమైనటువంటి వాహనం. ఎంతో వహించాల్సి వస్తుంది, భారం మోయాల్సి వస్తుంది. అందుకే భార్య భర్త భరించేవారే. భార్య అన్న భర్తన్న భరించేవారే భార్య భర్తలు. భరించుకోవాలి, ఓర్చుకోవాలి, ఎన్నో భరించుకోవాల్సి వస్తుంది. ఎంతో ఓర్చుకోవాలి, ఎంతో సహనం ఉండాలి, ఎంతో అవగాహన ఉండాలి. ఇటువంటి విషయాలు సమాజంలో, ప్రపంచంలో ప్రచారంలో ఉండాలి, తెలిసి ఉండాలి. అప్పుడు ప్రపంచం మారిపోతుంది. ఎక్కడో మార్చడం కాదు, ఎవరినో మార్చడం కాదు, ఇక్కడే మార్చాలి. పెళ్లి కాకుండా ముందే, వివాహాత్ పూర్వం అన్నారు. వివాహం అంటే ముందే ఇవన్నీ చెప్పాలనుకుంటే తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు, ఆచార్యులు. పెళ్ళైన తర్వాత కాదు, పెళ్లి కాక ముందు. కాలిన తర్వాత, కూలిన తర్వాత ఏమి లాభం లేదు. చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకున్నట్టు అంటారు. పెళ్లి కంటే ముందే ప్రయత్నం చేయండి, ఉపాయాలు పాటించండి. కళ్ళు మూసుకొని గమనించండి ఏం జరుగుతుంది. మన జీవితంలో కూడా జరిగింది అదే. వివాహంతోనే మొదలైంది. మంచినా చెడైనా, ఉన్నతైనా అవనతైనా, శాంతి అయినా అశాంతి అయినా. అందుకే సావధాన్ అంటారు వివాహంలో. సావధాన్, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కళ్ళు మూసుకోండి, పరమాత్మతో చెప్పుకోండి. ఏ పరమిత పరమాత్మ తమను సంస్కరిస్తూనే ఉన్నారు, శుద్ధి చేస్తున్నారు. తమరు ఇచ్చిన ప్రతి పదార్థం కూడా పవిత్రమే, పావనమే. అపవిత్రం, అశుద్ధి ఏది లేదు ప్రభు. అశుద్ధి అవుతుంది, చెడిపోతుందంటే మానవ తప్పిదం. అది వాడుకోవడం రాక, ఎలా దాన్ని కాపాడుకోవాలో, శుద్ధంగా ఉంచుకోవాలో తెలియక, అటువంటి ఉపాయాలు పాటించక, సోమరులై, బుద్ధిహీనులై, అవివేకులై, రకరకాల కాలుష్యాలు పెంచుకొని, మురికిని పెంచుకొని, రకరకాల రోగాలతో, అశాంతితో నరకంగా మార్చుకుంటున్నారు. హే పిత, తమరు ఇచ్చినది స్వర్గమైతే మేము మార్చుకున్నది నరకం. తమరు ఇచ్చిందంతా కూడా శుద్ధమే, పవిత్రమే ప్రభు. తమరు పవిత్రం ఇస్తే మేము అపవిత్రం చేస్తున్నాం. తమరు సువ్యవస్థితం చేసి ఇస్తే అస్తవ్యస్తం చేసుకుంటున్నాం మేము. పిల్లలకు ఆడుకోవడానికి ఆట బొమ్మలు ఇస్తే చెడగొట్టుకున్నట్టుగా, సరే వాడుకోవడానికి రాక ఏడుస్తున్నట్టుగా ఉంటుంది మా వ్యవహారం ప్రభు. ఇలా ఆడుకోవాలి రావడం లేదు. తమరు అన్నీ ఇచ్చినారు. అమ్మ అన్నీ చేసి పెట్టినట్టుగా, ఆకలిస్తే ఏం కావాలో అమ్మ అన్నీ సిద్ధం చేసి పెడుతుంది. ఆకలికి, దప్పికి, అవసరాలని కూడా. హే పిత, త్వం హిన పితా వసో త్వం మాతా శతక్రతో బభూవిత అధాతే సున్నమేమహి. హే పిత, సున్నం కావాలి, శాశ్వత సుఖం కావాలి. తమరే మాత, తమరే పిత, తమరే అన్ని తల్లిలాగానే చేసి పెట్టారు. కానీ వాడుకోవడం రావడం లేదు. వాడుకోలేక దాంతో దుఃఖం అనుకుంటున్నాం, చెడగొట్టేస్తున్నాం, పాల్గొట్టేస్తున్నాం. తెలియక, ఏం చేయాలో అర్థం కాక, అసహనంతో నాశనం చేసుకుంటున్నాం ప్రభు. ఈ శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను, ఈ వ్యవస్థలను, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను, ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాం. అలాగే పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు. తప్పు చేస్తున్నారు ప్రభు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు కోర్చుకొని ఎన్నో చేసి పెడితే ఆ పిల్లలు వాడుకోలేక నాశనం చేస్తున్నారు. ఇప్పుడు చెబితే వినడం లేదు. వారి జీవితం వారిది. ఇప్పుడు ఎవరు వినరు. ఇప్పుడు చిన్నప్పుడే ఏమి నింపినా చిన్నప్పుడే నింపాలని అర్థమవుతుంది ప్రభు.
చిన్నప్పుడే విన్నప్పుడే, వారు విన్నప్పుడే చెప్పాలి, చిన్నప్పుడే చెప్పాలి. పెరిగి పెద్ద అయిన తర్వాత వారు వినరు, ఎవరు వినరు. చెట్టుగా మారిన తర్వాత అది వంగదు. చెట్టు విరిగిపోతుంది కానీ వంగడం ఉండదు. చెట్టు నిటారుగా పెంచాలన్నా, పెరగాలన్నా వంగకుండా ఏర్పాటు చేయాలి. నచ్చినట్టు పెంచుకోవచ్చు, చెట్టును వంకరగా పెంచుకోవచ్చు, నిటారుగా పెంచుకోవచ్చు. పెంచేవాని చేతుల్లో ఉంటుంది. అలాగే పిల్లలు కూడా అంతే. హే పిత, ఎప్పుడు చెప్పాలి అప్పుడే చెప్పాలి. అది రాకే తరాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి ప్రభు. ఒక్కొక్క తరానికి అంతరం పెరిగిపోతుంది, దూరం పెరిగిపోతుంది. అర్థం చేసుకోవడం లేదు. భాషలు మారిపోతున్నాయి, భావాలు మారిపోతున్నాయి, అలవాట్లు మారిపోతున్నాయి, జీవన విధానం మారిపోతుంది. ఒకప్పుడు అదే తప్పు, ఇప్పుడు అదే ఒప్పు. ఏది తప్పు కాదు ఇప్పుడు, ఏది నేరం కాదు. ఒకప్పుడు అబద్ధాలు ఆడడం మహానేరం, ఇప్పుడు అబద్ధాలే అదే వ్యవహారం. అప్పుడు శుద్ధంగా ఉండడం అది వ్యవహారం, ఇప్పుడు అశుద్ధంగా ఉండడమే వ్యవహారం. అన్యాయం చేయడమే వ్యవహారం, అధర్మం చేయడమే వ్యవహారం, అశ్లీలంగా ఉండడమే వ్యవహారం అయిపోయింది ఇప్పుడు. చెప్పే సమయంలో చెప్పలేదు, వారు వినే సమయంలో నేర్పించలేదు. పెరిగిపోయారు, దూరం అయిపోయారు. ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది ప్రభు. మా చెప్పు చేతుల్లో ఎవరు లేరు ప్రభు. వారు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు వారి అధికారం, వారి రాజ్యం. హే పిత, తమరి రాజ్యం రావాలి. తమరి ఆదేశాలు, సందేశాలు పాటించే రాజ్యం రావాలి. అది ఎక్కడో కాదు ప్రభు. నేనే అర్థం చేసుకోవాలి, నేనే ఆచరించాలి. నన్ను నేనే శుద్ధి చేసుకోవాలి, నన్ను నేనే సంస్కరించుకోవాలి ప్రభు. నన్ను నేనే సంస్కరించుకోవాలి. సంస్కరణ నా నుండే, నాతోనే మొదలవ్వాలి ప్రభు. నా నుండే, నాతోనే, నా నుండే. ఓం ఓం ఓం. తమరిలాగా పవిత్రంగా ఉండాలి ప్రభు, తమరిలాగా పవిత్రంగా ఉండాలి. ఏ సదా పవిత్ర, నిత్య పవిత్ర, పరమ పవిత్ర. హే పిత, త్వం హినా పితా వసు, త్వం మాతా శతక్రతో భవిత, అధాతే సుమ్నమీమయ. సుమ్నమీయమని కోరుతున్నాం ప్రభు. సుమ్నం ఇయ్యండి. సరైన సుఖం, నిరంతర నిత్య సుఖం, మోక్షానందం కావాలి ప్రభు, మోక్షానందం కావాలి. ఓం ఓం ఓం. తమరికి వందనాలు ప్రభు, ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి, వేదంగ పారంగత విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా ఆలోచించండి. ఎవరు సంస్కరించుకోవాలి, మనల్ని ఎవరు తీర్చిదిద్దాలి, ఎవరు మార్చాలి, మనం ఎవరిని మార్చాలి, ఎప్పుడు మార్చాలి, ఇప్పుడేం చేద్దాం ఆలోచించండి. బాధపడితే లాభం లేదు. కనీసం ఆత్మశుద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ అభినందనలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల అన్నిటి ఆరుగుంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. శ్రద్ధతో, భక్తితో, భావనతో పరమాత్మను వేడుకుంటూ
హే పరమపిత పరమాత్మ, నన్ను నేను శుద్ధి చేసుకోవాలి, సంస్కరించుకోవాలి ప్రభు. నా ఇంటిని నేనే శుద్ధి ఉంచుకోవాలి, బాగు చేసుకోవాలి. ఈ భావనతో ఓంకారం, ఈశ్వర స్మరణం, సమర్పణం. శ్వాస నింపుకోండి. ఓం. ఓం. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. సూచన, రేపు నుంచి ఎవరు ఓంకారం ధన సత్యనారాయణ గారు కానీ తర్వాత ప్రశాంతం గారు వారు రావడం లేదనుకుంటాను. తర్వాత ఎవరు నేనే గురించి నేను చెప్తాను రేపు. ఎవరు లేకపోతే ఉన్నవారు ఎవరైనా ప్రారంభించవచ్చు. వారు లేకపోతే సమయం కాగానే ఒక 2 నిమిషాలు చూసి ఎవరు ప్రారంభించినా పర్వాలేదు, ఎవరైనా చెప్పవచ్చు. ఇలా ఆక్రమంలో ఉంటే చెప్పండి, లేదా వాళ్ళు ఎవరు లేకపోతే ఎవరైనా చెప్పవచ్చు. ఓంకారం చేయించడమే కదా, ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన అందరికి వచ్చు, మంత్రాలు అందరికి వచ్చు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఓ శుభం. ముగించేద్దాం.